హాయ్ వ్యూవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు కీ హోల్ నెక్ అయితే చూపిస్తున్నాను. ఓన్లీ నెక్ మాత్రం చూపిస్తున్నాను. ఇంకా లెంతీ వీడియోస్ తీయాలనుకుంటే వీడియోస్ తీసేవాళ్ళు లేరు. సో నేను ఓన్లీ నెక్ మాత్రమే చూపించాలనుకుంటున్నాను. లిమిటెడ్ టైంలో ఒక 10 మినిట్స్లో అయితే చూపించేస్తాం కదా. సో వచ్చేసి నెక్ మనం ఎలా అయితే డ్రా చేసుకుంటామో టోటల్లీ షోల్డరు అండ్ నెక్ వచ్చేసి మనం 5.5 ఇంచెస్ మార్క్ చేసుకొని కింద వచ్చేసి మనము 6 ఇంచెస్ షోల్డర్ డౌన్ చేసేసుకొని మనము నెక్ అయితే ఎలా చేసుకుంటామో చంక డౌన్ ఎలా గీసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే గీసుకొని మనం వచ్చేసి పొడవు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ తీసుకొని రౌండ్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను. ఇది కీ హోల్కి ఇలా రౌండ్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇంకా మనము కుట్లలోకి 1 ఇంచ్ మామూలు యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో అలా సేమ్ నెక్ అలాగే పెట్టేసి మనం ఇలా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే ఈ కీ హోల్ వచ్చేసి నేను ఫ్రాక్స్కి అయితే 2 ఫ్రాక్స్కి అయితే కుట్టినాను కదా. సో నేను కుట్టిన డిజైన్స్ అన్నీ ఓన్లీ నెక్ మాత్రమే నేను ఇంట్రడ్యూస్ చేస్తాము అనేసి అనుకుంటున్నాను. సో నెక్ అయితే నేను ఈరోజు చూపిస్తున్నాను. ఈ నెక్ నేను మామూలుగా ఓన్లీ మీకు చూపించడం కోసమే ఓన్లీ నెక్ మాత్రమే వేస్ట్ క్లాత్ తీసేసుకొని నేను చూపించడం జరుగుతుంది. మనమైతే నెక్ పొడవు ఎంత తీసుకుంటామో దాన్ని అలా మెజర్మెంట్తోనే మనము కీ హోల్ లెంత్ అనేది పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇంచెస్ మనం నెక్ పొడవు తీసుకున్నాం కాబట్టి ఇది కూడా మనం 6 ఇంచెస్ తీసుకొని దాంట్లోనే మనం నెక్ రౌండ్ అనేది డ్రా చేయాలి. ఇలా వచ్చేసి కింద మనం 1 ఇంచ్ తీసుకొని ఇలా కీ హోల్ గీసుకోవాలి. మళ్ళీ పైన 2 ఇంచెస్ మళ్ళీ మిగిలిన దాని రిమైనింగ్ అంతా వచ్చేసి మనం రౌండ్ గీసుకోవడానికి యూజ్ చేయాలి. వీడియో అయితే బాగా అబ్జర్వ్ చేయండి. మనము ఈ నెక్ వచ్చేసి మనము వీ హ్యాండ్స్ అయితే ఎలా చేస్తామో సో కీ హోల్ కూడా సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనము కట్ చేసేసుకొని మనము కీ కట్ చేయడంలో ఉంటుంది. తర్వాత మనం కుట్టడంలో కూడా ఈ కీ హోల్ అనేది ఈ షేప్ రావడానికి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా అయితే నేను పెన్తో మార్క్ చేసుకున్నాను. అంతగా వీడియోలో అయితే బ్లర్ కనిపించడం లేదు. మార్కర్తో మార్క్ చేసి సరిపోయింది. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా మనం కుట్టేసరికి ఇలా వస్తుంది. నేను నీట్గా కుట్టి కూడా చూపిస్తున్నాను. లైనింగ్ వచ్చేసి తీసేసుకొని మనము ఉల్టా అయితే ఎట్లా తిప్పుతామో ఇప్పుడు మనము ఏదైనా ఉల్టా తిప్పాలనుకున్నప్పుడు ఇట్లా లైనింగ్ అనేది మనకు యూజ్ అవుతుంది కదా. సో ఇలా మనము రైట్ సైడ్ వైపే మనం లైనింగ్ పెట్టుకొని ఇలా కుట్టేసుకొని మనము ఉల్టా తిప్పడం ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మనం ఎవరికైనా బ్లౌజులు కుట్టే వాళ్ళకి అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బిగినర్స్కి అయితే అంత తెలిసిండదు. సో మనం లైనింగ్ అనేది రైట్ సైడే వేసుకోవాలి, అంటే తిరగలే వేసుకోవాలి, రాంగ్ సైడ్ కాకుండా ఇలా తిరగలి వేసుకొని మనము ఇలా రౌండ్ అనేది కుట్టుకొని ఇలా తిప్పాలి. చూడండి ఇదైతే రౌండ్ అయితే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఇలా తొందరగా అయిపోతుంది. టోటలీ ఫ్రాక్ అంతా చూపించాలంటే చాలా టైం తీసుకుంటుంది. బట్ వీడియో తీసే వాళ్ళు కూడా లేరు. సో నేను ఓన్లీ ఇలా ఐడియా చేసేసి నేను ఓన్లీ నెక్ వరకు మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను క్లియర్గా ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి వీడియో ఇంకొంచెం నేను క్లియర్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ని అంతా మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ ఎలా అటాచ్ చేసుకుంటాం అట్లా ఇంకా రిమైనింగ్ ఈ హోల్ ఉంది కదా కీ హోల్ దానికి కూడా మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇంకా దీనికి వచ్చే సేమ్ అంతే తిరగల సైడే మనం లైనింగ్ పెట్టుకొని ఓన్లీ నెక్ ఒకటి కట్ చేసుకోవాలి. నెక్ ఇవన్నీ కుట్టేసుకొని అన్నీ కుట్టుకున్న తర్వాత మనము ఉల్టా అనేది తిప్పాలి. చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఈ విధంగా కుట్టుకొని మనం ఉల్టా అనేది తిప్పాలి. ఎక్కువ శాతం అయితే నేను కీ హోల్ అంటే చాలా ఇష్టంగా అయితే నేను కుట్టుకున్నాను. 2 డ్రెస్సెస్ అయితే నాకు కీ హోల్ డ్రెస్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను రౌండ్ నెక్కి పోట్లీ బటన్స్ పెట్టి కుట్టుకున్నాను. ఇంకా ఈ మధ్య చూపించిన వీడియోస్లో అయితే 2 డ్రెస్సెస్ కీ హోల్ తర్వాత పోట్లీ బటన్స్ పెట్టేసి ఇవి అయితే కుట్టుకోవడం జరిగింది. ఇంకా షోల్డర్కి అయితే మనం కుట్టు వేస్తే కనుక ఉల్టా తిప్పడం కొద్దిగా కష్టం అవుతుంది. సో నేను కుట్టినా కూడా తర్వాత ఉల్టా తిప్పేటప్పుడు షోల్డర్ కుట్టు అనేది నేను ఉడదీసేసి ఇట్లా ఎక్సెస్ అంతా కట్ చేసుకొని మనము ఖర్చు అనేది మనం కుట్టు ఎక్కడి వరకు వేసామో అంతవరకు ఖర్చు పెట్టుకునే విధంగా మనం ఖర్చు పెట్టుకుంటే కనుక మనకు షేప్ అనేది బాగా తిరుగుతుంది, బాగా తెలుసు. సో మనం వచ్చేసి ఎంతవరకు కుట్టుందో అంతవరకు కత్తెర అనేది మనము కట్ చేసినప్పుడు దించినప్పుడు ఆ ఖర్చు అనేది పెట్టినప్పుడు షేప్ అనేది బాగా తిరిగి షేప్ అనేది బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇంకా ఫైనల్గా మనం వచ్చేసి టాప్ స్టిచ్ కూడా ఒకటి వేసుకోవాలి.
స్టిచ్ చేసేసుకొని మనము కుట్టుకోవాలి. కీ హోల్ అయితే ఇప్పుడు ట్రెండింగే. ఇలా ఫైనల్గా ఇలా ఉంది. ఎలా వచ్చిందో నెక్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం కాకుంటే మళ్ళీ మీకు అర్థమయ్యే విధంగా నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.